పొగ త్రాగుట, మద్యపానము ఆరోగ్యానికి హానికరం. శృతి వస్తుంది. నేను బైక్ స్టార్ట్ చేసి రెడీగా ఉంటాను. నువ్వు త్వరగా పని పూర్తి చేసుకుని రా. అలాగేరా. నువ్వంటే నాకు చాలా ఇష్టం.
హలో, అన్నయ్య, అమ్మ నీకోసం వెయిట్ చేస్తుంది. నేను ముఖ్యమైన పనిలో ఉన్నాను, మళ్ళీ చేస్తాను, పెట్టే. ఈ పాటికి దాని మొహం ఆమ్లెట్ అయిపోతుందిరా బావా. అంతే. మనోని కుక్కలా తిప్పుకొని తిప్పుకొని హ్యాండ్ ఇస్తుందిరా. అది లేకపోతే రేపు నీలెవరి మీద కూడా యాసిడ్ వేసి పాడుతోపుతాం. ఈ పని బాగుంది మావా. లేకపోతే మనోడు కుక్కలా తిరిగితే లాస్ట్ లో హ్యాండ్ ఇస్తుందిరా. అది ప్రతి ఆడదాని మీద యాసిడ్ వేద్దాం అంతే. ఇంకా అంతే, దేంట్లో ఎక్స్క్యూజ్ లేదు. అసలు అది వచ్చింది అని చెప్పింది నేను, యాసిడ్ వేయమని చెప్పిందే నేను మా బావకి. మళ్ళీ వెళ్తున్నాడు ఏంటి యాసిడ్ వేయడానికి కాడు? ఈడు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నాడ్రా. వీళ్ళెవరి మీద కూడా యాసిడ్ వేద్దాం. ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావురా? ఇందాక నుంచి ఫోన్ చేస్తుంటేని. చెల్లికి యాక్సిడెంట్ అయింది, ఏమైందో తెలియదు, ఇదంతా కాలిపోయిందిరా. అమ్మ చాలా కంగారు పడుతుందిరా. అదిగో ఆ అమ్మాయి తీసుకొచ్చింది చెల్లిని హాస్పిటల్కి. వాసు, నువ్వా? అన్నయ్య, ఎక్కడున్నావు? అమ్మ నీ కోసం వెయిట్ చేస్తుంది. హలో హలో. నేను ముఖ్యమైన పనిలో ఉన్నాను, పెట్టే. చి, వీడికి అమ్మ తప్ప అన్నీ ముఖ్యమే. ఏయ్, ఉన్మాదం కలిగిన మృగాలు మనుషుల రూపంలో మన మధ్య తిరిగేస్తున్నాయి. మృగాలు కొమ్ములతో పంజాలతో దాడి చేస్తుంటే ఉన్మాదులు కత్తులతో యాసిడ్లతో దాడి చేస్తున్నారు. ఇది అనాగరికం, అనైతికం. క్షణమే జననం, క్షణమే మరణం. ప్రేమొక్కటే శాశ్వతం. ప్రేమంటే తీసుకోవడం కాదు, ఇవ్వడం. ప్రేమంటే యుద్ధం చేయడం కాదు, ఆపడం. ప్రేమంటే ఓడించడం కాదు, గెలిపించడం. ఆలోచనకి ఆవేశానికి దూరం క్షణం మాత్రమే. క్షణికావేశంతో దాడులు చేసే ఉన్మాదుల్లారా, ఒక్క క్షణం ఆలోచించండి. మీ చేతుల్లో బలైపోయే ఆడపిల్ల స్థానంలో మీరుంటే ఆ బాధ ఎలా ఉంటుందో ఆలోచించండి. మన అమ్మ ఆడది, మన చెల్లి ఆడది. మన అమ్మకి జ్వరం వస్తే తట్టుకోలేం, మన చెల్లికి ముళ్ళు గుచ్చుకుంటే ఓర్చుకోలేం. మరో అమ్మకు పుట్టిన కూతుర్ని మాత్రం కాల్చేస్తాం. ఎంత దారుణం! కాలిన మోహంతో కాలిపోయిన శరీరంతో క్షణం క్షణం అనుభవించే నరకం ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మనిషిగా మారండి. ఆడపిల్లల అందమైన జీవితాన్ని నాశనం చేయకండి. ఆడది ప్రపంచానికి ఒక వరం. ఆ వరాన్ని శాపంగా మార్చకండి. స్టాప్
యాసిడ్ అటాక్స్. ఏమైంది అర్జెంట్గా రమ్మన్నావు? అడిగేది నిన్నే. ఆద్య ఏమైందిరా? ఓయ్ అడిగేది నిన్నే. లేచిపోదామా? వాట్? లేచిపోదామా? ఏంటి సడన్గా? అమ్మా నాన్న అందరూ కావాలనుకునే కదా ఇన్ని రోజులు ఆగాం. ఇప్పుడేంటి ఇట్లా మాట్లాడుతున్నావు? వసంత్, మా ఇంట్లో పెళ్లి చేస్తా అంటున్నారు. మరి మన ప్రేమ విషయం చెప్పలేదా? చెప్పాను. డాడీ సీరియస్ అయ్యారు. ప్రేమదోమ అంటే కాలు చేతులు విరక్కొడతా అన్నారు. హే పిచ్చా నీకు. గుడ్ బాయ్. భావన